తెలంగాణ సీఎంఓను ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందడంతో సమర్థవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంఓలో మార్పులు తప్పవా అంటే అవుననే తెలుస్తోంది. సీఎంఓని కొంతమంది అధికారులు కీలకమైన ఫైల్స్ పై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్నారన్న విమర్శలుస్తున్నాయి. వీటిపై మంత్రులు సీఎం రేవంత్ కు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎంఓలో మార్పులు చేర్పులు చేయాలని రేవంత్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను మార్చాలని రేవంత్ భావిస్తున్నారు. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిని గుర్తించి వారి స్థానంలో సమర్థవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కీలకమైన హోదాలో ఉన్న అధికారులను తప్పిస్తే వారి స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై కూడా రేవంత్ త్వరలోనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. పనితీరు సరిగా లేని అధికారులను పక్కన పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, సీఎంఓలో కొంతమంది అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. తెలంగాణ సీఎంఓను ప్రక్షాళన చేసే యోజనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు కూడా సచివాలయ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఫైల్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందడంతో సమర్థవంతమైన అధికారులను నియమించాలని కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు కూడా సచివాలయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంఓలో మార్పులు తప్పవా అనే చర్చ కూడా నడుస్తుంది. అంటే కొంతమంది కూడా దాన్ని ధృవీకరిస్తున్నారు. అవును, ఖచ్చితంగా కూడా సీఎంఓలో కొంతమంది అధికారులు బదిలీ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కీలకమైన ఫైల్స్ పై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటిపై మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కూడా కంప్లైంట్ చేసినట్లు కూడా ఒక ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే సీఎంఓలో మార్పులు చేర్పులు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డెసిషన్ కు వచ్చినట్లు కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది సచివాలయంలో. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను మార్చాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిని గుర్తించి వారి స్థానంలో సమర్థవంతమైన అధికారులను నియమించాలని కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కీలక హోదాలో ఉన్న అధికారులను తప్పిస్తే వారి స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు కూడా ఒక ప్రచారం నడుస్తోంది. పనితీరు సరిగా లేని అధికారులను పక్కన పెట్టే ఛాన్స్ ఉందంటూ కూడా విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటగారిన అధికారులందరినీ ఇప్పటికే లూప్ లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో వాదన కూడా తెరపైకి వస్తుంది. మాజీ ప్రధాన కార్యదర్శి వివాదాస్పద రైతుడిగా పేరొందిన ఒక మాజీ ప్రధాన కార్యదర్శిని కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఒక స్పెక్యులేటివ్ గా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి ఆయన అడ్వైజ్ కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా ఆయనకి ఎలాంటి పోస్ట్ ఇవ్వకుండా కూడా పరోక్షంగా కూడా ఆయన అడ్వైస్ తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా సచివాలయ వర్గాల్లో ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తోంది. కాకపోతే ఇప్పటి వరకైతే ఇంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 నెలల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అలాగే రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కొరత ఉంది, మాకు ఇమీడియట్ గా అలర్ట్ చేయండి అని అంటే అప్పటికే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇమీడియట్ గా కూడా కొంతమంది ట్రైనీ ఐపీఎస్ లను కూడా తెలంగాణ క్యాడర్ కి అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో అధికారుల కొరత ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న సీఎంఓ కార్యాలయంలో ఉన్న అధికారులని ఇప్పుడు మారిస్తే ఏంటనేది కూడా ఒక తర్జన భర్జన కూడా ప్రభుత్వం పడుతోంది. అయితే ఫైళ్ల కదలిక అనేది వేగవంతంగా నడవట్లేదు, పెండింగ్ లో పెడుతున్నారనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. దానికి కొంతమంది ఐఏఎస్ అధికారుల వాదన ఏంటంటే క్వరీలు ఎందుకు పెడుతున్నామంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాల్సిందే, బియాండ్ ద రూల్స్ కు వెళ్ళడానికి మాకు అధికారం లేదు, ఏదైనా కూడా లా ప్రకారమే వెళ్ళాలి, రూల్స్ ప్రకారమే వెళ్ళాలని కూడా సదరు ఐఏఎస్ అధికారులు అంటున్నప్పటికీ ఇక్కడ రాజకీయ ఒత్తిడి ఉండడంతోనే ఇలా మంత్రులు సైతం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ఫైల్స్ పైన సంతకాలు క్లియరెన్స్ కావట్లేదని కూడా అనడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే మనం ముందుగా అనుకున్నట్టు గత ప్రభుత్వంలో కీలకంగా మెదిలిన ఒక అధికారి కూడా ప్రస్తుతం లోపలలో ఉన్నారు. ఆయనను కూడా మరోసారి తెరపైకి తీసుకొచ్చి ఆయన కూడా కీలక పదవి కూడా కట్టబెట్టబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది సచివాలయంలో. మరి
దీనికైతే అథెంటిసిటీ లేదు. సో ఆ లూప్ లైన్ లో ఉన్న అధికారుల అవసరం వాస్తవికంగా చూసుకుంటే ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారుల అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో ఆ లూప్ లైన్ లో ఉన్న అధికారులను కూడా మరోసారి తీసుకొచ్చి మెయిన్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా ప్రచారం నడుస్తోంది. మళ్ళీ పాత కొంతమంది రిటైర్డ్ అధికారులు కూడా ఇంకా కొనసాగుతున్నారు ఈ ప్రభుత్వంలో. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.